హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి దలియా అండి. దలియా అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదండి, రవ్వతో కిచిడీ టైప్ చేసుకునేదండి, ఉప్మాలాగా. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికి కావాల్సినటివి ఒక 2 టమాటాలు, 2 చిన్న ఆనియన్స్ తీసుకొని చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకున్న వెంటనే ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి, చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీంట్లోకి కారం లేని 3 పచ్చిమిర్చీలు తీసుకుంటే అండి, చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయవచ్చు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. హెల్తీ కూడా గోధుమ రవ్వ, అందుకని చెప్తున్నాను. తర్వాత టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసేసుకున్న తర్వాత మటర్ ఉంటుంది కదండి, అదేనండి పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి కానీ మీ కాడ ఉంటే అవి కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీగా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. అవి మీ కాడ ఉంటే వేసుకోండి, లేదా లేదు. తర్వాత అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాండల్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెంటనే మనం ఆవాల దినుసులు ఉంటాయి కదండి, మసాలా దినుసులు, ఆవాలు, పచ్చెనగపప్పు, అలాగే జీలకర్ర, మినపప్పు కూడా వేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకేసారి వేసుకొని బాగా వేపుకోండి. అవి వేగిన వెంటనే టమాటాలు కూడా వేసుకొని టమాటాలకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకొని అవసరం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా. బేబీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి. అంటే ఒక 3-5 ఇయర్స్ అలా ఉంటారు కదండి, 3 నుంచి ఎవరికైనా పెట్టచ్చు. 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా, అంటే మిల్క్ తాగకుండా సర్లక్ అవి తినుకుంటుండే వాళ్ళు కూడా ఇవి తింటారు. అంత స్పైసీ ఏముండదు అండి. 3 పచ్చిమిర్చి కూడా కారం లేనటివి తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. నేను కారం లేనటివి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీంట్లోకి ఇంకేం యాడ్ చేయనండి, కారంగా ఉండేటివన్నీ, అందుకని మీకు చెప్తున్నాను. అలాగే ఈ ఫుడ్ని ఏంటంటే తర్వాత అన్నీ బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు కొంచెం పసుపు, అలాగే మీ ఇంట్లో కొంచెం గరం మసాలా అంటే కొంచెమే గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోండి. టమాటాలు మగ్గుంటాయి కదండి, దాంట్లోనే బాగా వేయించేసుకొని నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఆ రవ్వని నేనేం చేస్తానంటే, ఇవి కొంచెం దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఈ రవ్వని కాస్త వేడి నీళ్ళలో వేసుకొని ఒక 2 టైమ్ వాష్ చేసుకుంటే మంచిదండి. అలాగే వేసేసుకున్నాం అనుకోండి బాగుండదు. వాష్ చేసుకుంటే చిన్నపిల్లలు తినేది కాబట్టి కంపల్సరీగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక కప్పుడు దానికి మనం 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. దీంట్లో అన్నీ బాగా వేగిన తర్వాత మసాలాస్ అన్నీ బాగా పట్టిన తర్వాత 2 వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని చాలా ఈజీ అండి, వేసేసుకొని అవి వాటర్ బాగా తెలుతుంటుంది కదండి, తెల్లేటప్పుడు ఏంటంటే ఇది బాగా కొంచెం మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ అనేది ఇప్పుడు మనం బాగా ఏగున్న టమాటా ప్యూరీలో వేసేద్దామండి. ఈ టమాటాలు వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ జారుగా అలా కనిపిస్తుంది. అదే మనం స్లిమ్లో పెట్టుకోండి. స్లిమ్లో పెట్టుకుంటేనే టమాటాలు వేగినప్పుడు మటర్ కూడా వేసేసుకోవాలండి. అంటే దాన్ని నేను చెప్పలేదు అనుకుంటారని నేను ముందుగానే మళ్ళీ చెప్తున్నాను. వేసేసుకొని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదండి మంటని, అప్పుడు ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుని బాగా, అంటే ఇలా కలిపెట్టుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా కలిపెట్టుకుంటే బాగుంటుందండి. కింద అనేది అడుగు అంటదండి. ఇంకోటి ఏంటంటే మనకి పెనం చుట్టూ కూడా ఏం అంటుకోదు, అంత నీట్గా బాగుంటుంది. దాన్ని మన ఇంట్లో ఇది అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా తినాలంటే, మన ఇంట్లో వేరుశెనగపప్పుల చట్నీ ఉన్నా పర్లేదు, వేరుశెనగపప్పులతో ఏదైనా పచ్చడి ఏమున్నా పర్లేదండి, దాని కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు తినాలనుకుంటే, చిన్నపిల్లకాయలకి ఏం లేదండి, దాంట్లో అంత కారం ఏమి ఉండదు కాబట్టి, అంత స్పైసీనెస్ ఏమి ఉండదు కాబట్టి తినేస్తారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అండి, అంత ఎమ్మిడికి వచ్చేస్తుందండి. అది బాగా ఎమ్మిడికి వచ్చిన తర్వాత
కొంచెం ఇంకొకసారి ఎమ్మడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొత్తిమీర కూడా సన్న సన్న పీసులుగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకున్న 2 మినిట్స్కి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉండిచ్చేసి ఆఫ్ చేసేసుకోవడం అండి. పెద్ద రిస్క్ ఏం పని కాదు. చాలా టేస్టీగా చాలా హెల్దీ అండి. గోధుమ పిండి కానీ గోధుమ రవ్వ కానీ చాలా హెల్దీ. దీంతో చాలా చేసుకోవచ్చండి. ఈ పిండి దీంతో చిన్నపిల్లకాయలకైతే చాలా అరుగుదల బాగా అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ చల్లారించిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమేనండి. ఇంకేం లేదండి. చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలా బెస్ట్ అండి. ఓకేనండి. వీడియో చూసే వాళ్ళందరికీ బాయ్.